టాలీవుడ్ లో రాశి ఖన్నాకు సరైన ఐడెంటిటీ రాలేదా? శామ్, రకుల్, పూజా హెగ్డే, ఫెలో భామల సరసన చేరాల్సిన ఈ బ్యూటీ ఎందుకు మిస్ అయింది? ఇప్పటి వరకు స్టార్ హీరోస్ తో వర్క్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఇక మిడిల్ రేంజ్ హీరోలతో సరిపెట్టుకోవాల్సిందేనా? ఇంతకీ రాశి ఖన్నా టాలీవుడ్ కమ్బ్యాక్ ఎప్పుడు? టాలీవుడ్ లో రాశి ఖన్నా కెరీర్ స్టార్ట్ చేసి 11 ఏళ్లైంది. ఊహలు గుసగుసలాడే రిలీజ్ అయ్యి జూన్ 20కి 11 ఇయర్స్. ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ డాల్. కానీ ఈ భామకు రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. దాంతో పాటు 2-3 ఇయర్స్ అటు ఇటుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమంత, రకుల్, పూజా హెగ్డే లాంటి భామలు స్టార్ హీరోస్ తో నటిస్తే మేడం ఖాతాలో తారక్ తప్ప మరొక టైర్ 1 హీరో లేడు. వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. ఎక్కువగా టైర్ 2 మిడిల్ రేంజ్ హీరోలతోనే జోడీ కట్టింది భామ. కెరియర్ స్టార్టింగ్ లో రాశి ఖన్నా బొద్దుగుమ్మగా విమర్శలు ఎదుర్కొనడంతో స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రాలేదన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఫిజిక్ పై కాన్సన్ట్రేషన్ చేసి తగ్గినప్పటికీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. అలాగే సక్సెస్ రేషియో కూడా తక్కువగా ఉండడంతో పాటు గ్లామర్ రోల్స్ చేయకపోవడం కూడా స్టార్ హీరోల సరసన జోడీ కట్టే ఛాన్సులు రాశి వద్దకు రాలేదని టాక్. తమిళ, హిందీ పరిశ్రమలను చుట్టేసిన ఇదే సిచ్యువేషన్. టాలీవుడ్ లో ఎన్నో హోప్స్ పెట్టుకున్న పక్కా కమర్షియల్ థ్యాంక్ యూ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డంతో మేడం తెలుగు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. టాలీవుడ్ ని దూరం పెట్టి తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి సక్సీడ్ అయింది రాశి. తిరు, సర్దార్, అరణ్మనై చిత్రాలు మంచి హిట్స్ అందుకున్నాయి. కానీ అగత్య ఫ్లాప్ కావడంతో మరొక కోలీవుడ్ ఆఫర్ రాలేదు. అటు హిందీలో చేసిన 2 సినిమాలు యోధా, సబర్మతి ఎక్స్ప్రెస్ బాక్స్ ఆఫీస్ బాంబ్స్ గా మారాయి. ప్రజెంట్ ఓ బాలీవుడ్ మూవీతో పాటు తెలుగు మూవీ తెలుసు కదా చేస్తోంది. ఇందులో టిల్లుతో రొమాన్స్ చేస్తోంది రాశి. ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కాబోతోంది. 3 ఏళ్లకు తిరిగి టాలీవుడ్ గుమ్మం తొక్కుతున్న రాశి ఖన్నా 2.0లోనైనా సాలిడ్ సక్సెస్ ని అందుకుంటుందా? స్టార్ హీరోలతో జోడీ కడుతుందా అన్నది వెయిట్ అండ్ వాచ్.